వాడి కారు రాదేం రాదు, వాడు అట్లా తీస్తాడు రా కారు. అరే ఎవరా ఫస్ట్ ఫోన్ చేస్తున్నావు అబద్ధం చెప్పి ఆయన పిచ్చోని చేస్తున్నావు మళ్ళీ. బబ్బు గాని అంటే అడుగుతున్నా నేను అత్త ఏమైందా దాని గురించి ప్రాబ్లం కాదు కాబట్టి కార్లే ప్రాబ్లం. అరే కారు తీసుకోపోయి గుద్దురా, ఎవరు లేని కారు తీసుకోపోయి ఎక్కి ఇంకో కారు వస్తుంది, లేకపోతే నేను కారు లేకుండా పోతా. నువ్వు మంచిగా కాదురా పోయి నాకు. స్టార్ట్ చేయరా, వీడియో స్టార్ట్ చేయి. ఎంత ఫాల్తీ గాడు ఉన్నాడేమరా నాయన, ఈడు దమాకలేదు. అరే నువ్వు చూసినావా? అరే నేను చూసానన్నా ఆల్రెడీ. అసలు ఎలా పడితే అరే వాళ్ళు మళ్ళీ ప్రాంకులు గింకులు చేస్తారంటే నాకు దమాక్ ఖరాబ్ అయిపోతుంది. మొన్ననే బొంగుల ప్రాంకులు గింకులు ఏంది రాబాయ్ ఇది? వాడి కారు రాదేం రాదు, వాడు అట్లా తీస్తాడు రాబాయ్ కారు. అమ్మా మొన్న అయితే యాక్సిడెంట్ అయ్యి మూలకి పట్టాడు, ఆడు పాగలగన్లకి అయ్యేస్తాడంతా. అది కూడా నువ్వు ఇచ్చిన అలసే తెలుసా? ఏం చేయాలి రాబాయ్ మరి? ఎలా ఇస్తా అన్నా అంత బేకార్ గాడు ఉన్నాడు. అరే ఎందుకు రాబాయ్ బండ్లు ఇప్పటి నుంచి అంత షోక్ ఎందుకు చెప్పు? నువ్వు ఇచ్చిన ఇదే లేపా. అమ్మ ఒక్క 10 నిమిషాలు ఉరికినాను రా నాయన, బండి వేసుకొని పోయిండు. వానికి ఏదైనా ఎవరినైనా గుద్ది ఏదైనా రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే ఏమైతుంది రా? ఆయనకి లైసెన్స్ లేదు, ఏం లేదు, ఏజ్ సరిగా లేదు. అరే నేను నేర్పాను రా బాయ్, అడుగుతా ఆయనకి. చీతగాళ్ళు ఉంటారు, లేని ఉన్న పరిశ్రమలు చదవని కొత్త పరిశ్రమలు పెడతారు పాలగాళ్ళు. ఈ రోజు అయితే అయిపోయింది రాడు నా చేతిలో. వాడిని అయితే ఊకునే లేదు పాగలగాడు. కొట్టే మాట్లాడతాను, కొడదామన్న పరిశ్రమే ఉంది బేకార్ గాడు. తమాకుండదు ఏముండదు. అరే నాయన రోజుకో కథ అవుతుంది. పప్పు కాదు అంత బండి తీసుకుపోయి మొన్న అంత లొల్లి అయిందంటే మళ్ళీ ఈడ ఒక పొంగులో పెట్టుకున్నా. ఒక పక్క యాక్సిడెంట్ అయింది, వాళ్ళ అమ్మ బాధపడుతుంది. కొద్ది కూడా ఇది లేదన్న నాకు అర్థం కాదు. అంత తమాకుంటే అర్థం కాదు కదా. ఫస్ట్ ఆ బైక్ యాక్సిడెంటే కాదు ఫస్ట్ బైకార్ నా కొడుకు. ఏదో ఒకటి పంచాయతీ పెడతానే ఉన్నారు ఆయన తెలుసా. అరే మొన్న అయితే అంత పెద్ద లొల్లి అయింది విజయ్కి నాకి. మళ్ళీ ఆ ప్రాంక్ అనుకున్నామంటే అని తాడు కూడా రాదురా బై. ఏదైనా చేసేదన్నా చేయాలి కానీ అడ్డమైన అనేది చెప్పు. ఈ రోజు అయితే వాడిని అయితే కొట్టి పెడతాను చూడండి. నాకు ఏమన్నా కానీ నాకు వచ్చే కోపానికి వాడిని తలకానే వల్ల కొడతా ఈ రోజు. నేను ఎంత ఫాల్తీ గాడు రా నాయన. అన్న పాప ఏమనొద్దు అన్న, ఆయనకి హెల్త్ బాగోలేదు కదా అన్న. నువ్వైనా కొద్దిగా అర్థం చేసుకోవాలి, పెద్ద మనిషి కదా నువ్వు. అర్థం చేసుకుంటారా? చేసే పనులు చేయాలి. నువ్వు కొద్దిగా అర్థం చేసుకో అన్నా. కారు ఉంది ఎవరినంటారు? నీదే ఒక మాట అడిగితే బాగుండేది. ఆయన కూడా ఏం చెప్పాలి, వచ్చి నిద్ర లేదనో 10 నిమిషాలు ఇట్లా ఉరిగినాను రా నాయన. నేను నేర్పిస్తా అని చెప్పినాను కదా దానికి బేకార్ గాడు. చెప్పినా కూడా అర్థం కాదు. వెంబడి వాడు ఒక్కడే ఉండా? ఆయన ఒక్కడే ఉన్నాడు. తిట్టాలా తిట్టొద్దా ఏమనాలో అర్థం కాదు. ఏడున్నాడు? ఇక్కడే అనుకుంటా. ఇక్కడే అన్నా. అరే నీకు దమాకుందా? అరే తాళం ఓడిచ్చిరా నీకు? పోనీ రే ఆపరా. కార్ దిగు ఫస్ట్. కార్లోకి దిగురా బాయ్ ఫస్ట్. ఓడిచ్చి నీకు బండి తాళం? నేనే ఎక్స్ట్రా వండుకున్నావు అని. నేను వండుకుంటా, నువ్వు కారు తీసుకొని వస్తావురా. అరే నేర్పిస్తుంది. లైసెన్స్ ఉందా అరా నీకు? లేదన్నా నేర్పిస్తుంది కదా. బంద్ చేయవారా నువ్వు? అరే వానికి దమ్మాకలేదు, నీకు కూడా దమ్మాకలేదా? విజయ్ వానికి లైసెన్స్ చూపించమని వస్తున్నావు. ఏందెందుకు అరుస్తున్నావు? నీకు దమాకుందా? ఆయనకి చిన్న పోరానికి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమైంది. అరే ఎందుకు నడుతావురా బాయ్? అందరితో ఇట్లా మాట్లాడతావు, మెల్ల మాట్లాడే తెలియదా? డోరే పోయి డోరే అందరితో ఇట్లా మాట్లాడతావు, మాతో ఇట్లా మాట్లాడతావు. వీడియో ఉంటే ఏమైతుంది? భయం అవుతుందా? వీడియో ఉంటే ఎందుకు ఏమైనా వీడియో? అరే మెల్ల వచ్చినాం, ఇప్పుడు ఏమైనా గుద్దినామా? ఏమన్నా చేసినామా? మెల్లగా వచ్చినాం కదన్నా. నేను పక్కనే ఉన్నా, మీకు నమ్మకం లేదా?
నువ్వు లేవు వాడు ఒక్కడ తెచ్చిండు ఆ తాళం అన్నా, నువ్వు ఉన్నావా అని ఎవరు చెప్పిండు? నేను కారు- అరే, నువ్వు ఉన్నావా నువ్వు ఈయన ఒక్కడిని చూసినావా విజయతో చూసినావా ఈయనొక్కడిని అరే నీకు ఎందుకు రాబోయే వాడిని నీకు? ఎక్కేటప్పుడు ఒక్కడే ఉన్నాడేమో, నేను పక్కనే ఉన్నా, నన్ను రమ్మంటే నేను కూర్చున్నా మరి పక్కన. కారు అంతా ఏమైందన్న ఇప్పుడు ఏమైంది? అరే ఎందుకు నడుతావురా కారు? నీకు లైసెన్స్ లేదు, నీకు మొన్ననే యాక్సిడెంట్ అయింది, మళ్ళీ లేని పెట్టి అవసరం నేర్చుకుంటున్నా ఓనన్న దాకిస్తా వస్తా అప్పుడు రోడ్ల మీద ఓన్కన్నా యాక్సిడెంట్ అవుతుంది ఎవరికి చెప్తావు? ఈయన మాట్లాడుతాడు కదా నీకు అరే, సపోర్ట్ ఆయన నేర్చుకుంటేనే కానీ లైసెన్స్ కి అప్లై చేసేది, నేర్చుకుంటేనే కదా తర్వాత టెస్ట్ చేసేది. ఇప్పుడే వస్తుంది నాతో ఎంత వరకు మజాక్ చేయాలో అంతవరకే చేయండి. ఇంట్లో మజాకే నన్ను ఒర్రిపిచ్చేది మీరు, మళ్ళీ ఒరుతున్నా అన్న మాట కూడా మీరే తీసుకున్నారు. అరుస్తున్నావు మరి మెల్లగా పనులు ఎట్లున్నాయి బయట? అయిందా బయట మా మీద కూడా అరుస్తావు, ఎందుకంటే అందరినీ అరుస్తూనే ఉంటావా? ఇట్లనే ఉంటుందా రోజు? నువ్వు నేర్పిదా మరి? మెల్లగా మాట్లాడు కదా. ముందు లర్నర్స్ లైసెన్స్ అనేది ఒకటి ఉంటది, అది జీరాన్ దగ్గర ఉందని చెప్పిన లర్నర్స్ లైసెన్స్ లేదన్నా లేదా? మరి లేదన్నా ఉందన్నావు కదా కాలకేటప్పుడే. నేను ఎప్పుడు చెప్పినా నీకు? షోన్ మారాట నడతారా రోడన బండి అన్న అయ్యో అన్న అంటే అవునా ఆగేసేయంలో మొత్తం ఏమన్నా ఇప్పుడు? మరి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు వాడు మనోడే కదా. నేను అడిపోతాను చెప్తున్నాను ఏడుస్తున్నా, నా గొంతే పోయింది, నేను మెల్ల మాట్లాడుతున్నా. ఎందుకు నాకు ముందు ఆడ అబద్ధం నచ్చినందుకు కాదు, నీకు ఎందుకు కోపం వచ్చింది? నాకు అబద్ధం చెప్పినందుకు కోపం వచ్చింది నాకు. అదే ఎవరికైనా రీజన్ లేదు, ఎవరికి ఇట్టే కోపం రాదు. అర్థమైందా? కార్ కెమెరా అయితే నేను చూసుకుంటుంటే నేను పక్కన కూర్చున్నా కదా. కార్ కార్ కి అయితే ఏమన్నా కానీ కార్ మూసిపోని నాకు సంబంధం లేదు, కార్ తోని నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను అర్థమైంది మన మాట్లాడినాడు. అర్థమైంది. అరే నీకు కావాలంటే నీకు డాక్యుమెంట్స్ లర్నర్స్ లైసెన్స్ నేను తీపిస్తా అని చెప్పిన. ఇంకెప్పుడు? అరే అరే నాకు ఇస్తా కదరా, నేను తీపిస్తా. లర్నర్స్ లైసెన్స్ లేదు, అబద్ధం చెప్పి ఆయన పిచ్చోని చేస్తున్నావు మళ్ళీ. బబ్బు గారు అంటే అడుగుతున్నా నేను అర్థం ఏమైందన్నా నాకు? అరే నాకు ఏజ్ ఉందా? నాకు మొన్న బబ్బు గారిని ఎందుకు ఎంత పెద్ద లొల్లైంది? ఏ విషయంలో అయింది? ఆ చూసినాక కూడా నీకు మళ్ళీ ఎట్లా వాడు నలుగురు నేర్చుకొని ఉన్నాడు కాబట్టి వెనకాల అమ్మాయిలు అంటే అందుకే అన్న తిట్టిండు. ప్రతి దానికి ఇప్పుడు నా మీద నడుస్తుండు అన్న. తీసుకోమరా బాయ్, గుర్తుపో. వద్దు పోరా బాయ్, తీసుకోపో. ఏమో అయితే అవుతుంది రా బాయ్, ఏదైతే అవుతుంది. అంత మొత్తం వర్షం తర్వాత ఇప్పుడు ఏందన్నా మరి? ఉండని ఉండని తీసుకోపో. వద్దానా? నాకు వద్దు. అదే పెట్టినా బీద పని చేయి ఎందుకు నాకు వద్దా కారు? తీసుకోపో. మరి ఎందుకు అయినా ఇప్పుడు మరి ఎందుకు కలుగుతున్నావు ఇప్పుడు ప్రతిదానికి? అరే అల్లుగుడు కాదురా పిచ్చోడా, నువ్వు రోడ్డు మీద కారు వేసుకొని వచ్చినావు, పిల్లలు వచ్చిర్రు, పెద్దోళ్ళు వచ్చిర్రు, ఎవరికన్నా దాక్తది. ఒక్కనివి తెలివి లేకుండా నాకు లేపితే అన్న నాకు నేర్పి అంటే నేను వచ్చి నీకు నేర్పిస్తాను కదరా. నువ్వు వండుకున్నావు ఎందుకు మొత్తుకుంటావు మళ్ళీ అని చెప్పి నేను అన్న తీసుకొచ్చిన ఫోన్ చేసి. మొత్తుకున్నట్టే ఉంటది రా, మంచి చెప్పినా మొత్తుకున్నట్టే ఉంటది. అన్న అట్లా అన్నా అన్న ఇప్పుడు మరి ఇప్పుడు అంటున్నావు కదరా మొత్తుకుంటున్నా అంటాడు, నువ్వు మొత్తుకుంటావు తప్ప 100% తప్పేరా బాయ్. తప్పనా? మళ్ళీ అదే అంటావు నా ఏజ్ ఉందన్నా అంటే? లైసెన్స్ ఉండాలి ఫస్ట్. లైసెన్స్ నేర్చుకుంటారా అబ్బాయి? మరి లైసెన్స్ దగ్గర ఎట్లా నడుపుతావు? లైసెన్స్ ఉండాలి. పారేసుకోపో నాకు వద్దు, పారేసుకోపో. అరే అరే మళ్ళా అట్లనే చేస్తావు. అరే చిన్న పోరం లేక అలుగుడు అవన్నీ కాదురా. మరి ఏందన్నా అది? నీకు తెలియదు లర్నర్స్ లైసెన్స్ ఉంటే నేనే ఇస్తా అన్నాను కదా, కార్ ఇస్తా నేర్పిస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు ఏమైందన్నా నేర్చుకుంటే? మొన్న ఫామ్ హౌస్ పోయినావు, అక్కడ నడిపినావు, ఇచ్చి నేను పక్కన కూర్చొని. ఈడేందంటే మెయిన్ రోడ్ నుంచి నువ్వు ఈ దాకా తీసుకొచ్చినావు, ఇంకా యాక్సిడెంట్ అవుతుంది. పట్టుకొచ్చినా నేను వీడికి. అరే ఊక రిపిసరేం రాబాయి నాతోని. అరే పోనా నువ్వు ప్రతి దానికి వీడియో పెట్టుకోవచ్చు ఏందన్నా ఇది? వీడియో పెట్టుకోవచ్చు అంటే మళ్ళీ తెలియద్దా మనం ఏం చేస్తున్నావు? వీడియో ఎందుకు పెట్టినావు? అవురా మరి నువ్వు ఏం చేసినావు తెలియదా? బండి నడితే తప్ప? అరే బండి నడుపుడు తప్పేరా, నీకు ఎందుకు లైసెన్స్ తప్పనా? లేకుండా నడుపుడు తప్పే. రోడ్డు మీద ఎవరినైనా గుద్దినావు అప్పుడు ఏమైతుంది? నేను గుద్దలే కదా అన్నా నువ్వు గుద్దలేదు కాదురా, అనుకోకుండా ఎవడని వస్తాడు నీ బైక్ మీద సైకిల్ వేసుకొని కింద పడతాడు, అలా కార్ ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు ఏమైంది? కార్ గుద్దుతావు, అప్పుడు ఎవడు పే చేసేది? అదే పక్కనే ఉన్నా కదా అన్న, బయట నువ్వు ఈడ పక్కన ఉన్నావు, వాడు రోడ్ మించి ఈడ దాకా ఆడు ఒక్కడ తీసుకొచ్చింది కదా. పక్కన నేనే కూర్చున్నా, ఆడికి నేనున్నా. ఆడికెళ్ళి నువ్వు లేవంట, నువ్వు మళ్ళా నువ్వు అఫరోజ్ గారు చెప్పిండు లేడు ఆయన లేడు ఇది ఎక్కినప్పుడు నేను లేను, లేవనే చెప్పి లేడన్నా నన్ను లేడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కాడు ఆయన, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కుంటాడు. అవును బాయ్. వీడియో ఎందుకు ఆఫ్ చేయమన్నావురా నువ్వు? వీడియో ఎందుకు ఆఫ్ చేయమన్నావు? నువ్వు తప్పు చేయలేవు కదరా, వీడియో ఎందుకు ఆఫ్ చేయమన్నావు? కరెక్ట్ ఉన్నప్పుడు వీడియో. నేను కూడా పెడతా వీడియోలు, ఎప్పుడు పెడతా వీడియోలు. అరే అనిల్ ఒకటి ఎందుకు నాకు కోపం ఎందుకు వచ్చిందంటే, రోడ్ మీద ఏమన్నా ఓన్కన్నా ఏమన్నా అయింది అనుకోరా, చాలా సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. ఎవరికన్నా యాక్సిడెంట్ అయినోనికి లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ అయినోనికే తెలుస్తుంది అది. ఇప్పుడు అయిపోయింది కదా నీకు సరిగ్గా కార్ రాదు, లైసెన్స్ లేదు, నువ్వు ఇట్లా కార్ తీసుకొని నాకు చెప్పకుండా రావడం ఎంతవరకు కరెక్ట్ రా? అవన్నీ పరిచయాలు చాలా, కొత్త పరిచయాలు ఎందుకు రాబాయి?
చెప్పు, నేను ఏమన్నా తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడినా అని చెప్పు రాబాయ్. నాకు సరే అన్న, సరే. కోపం నాకు ఉట్టిగా రాదు రాబాయ్. ఎవడన్నా తప్పు చేస్తేనే నాకు కోపం వస్తుంది. అలా చెప్పే తరిగా కూడా ఉంటుంది ఏమన్నా నేను వచ్చి కొట్టినా నేను డైరెక్ట్ అరుస్తున్నావా అరుస్తున్నా అంటే మరి ఎందుకు రాబాయ్ నాకు చెప్పకుండా కారుతానం ఎందుకు చేస్తావు? నువ్వు వండుకున్నావు తీసుకొచ్చుకున్నా తప్ప నువ్వు అనుకున్నా ఎవరాబాయ్ మీరిద్దరు ఏం చేసినా నేను ఏం చేసినా తప్పన్నట్టే చెప్తున్నా. నేను పట్టుకొచ్చినా ఎవరన్నారు నువ్వు మాట్లాడిన తప్ప అంటలే, నేను అరవడం తప్పంటే మాట్లాడిన తప్ప అంటలే, అరవడం తప్ప అంటున్నా. చేసింది కరెక్టా? ఆడు చేసిన తప్పు నేను అదే చెప్తాను, నాతో అబద్ధం చెప్పినాడు, అందుకే ఆమె అరుస్తున్నా నేను. నీకు అది అర్థమైతలేదు. అంటే వాడు 6 నుంచి లీడ్ దాకా కార్ ఒక్కటి తెస్తే నేనున్నా పక్కన. అరే చెప్తున్నా నేను నీకు, నేనున్నా పక్కన. నువ్వు ఆడ లేవు విజయ్, సీసీ ఫోటోస్ చూసే వచ్చిన. అరే ఆడ ఎక్కేటప్పుడు నేను లేను, పక్క రాగా నేను ఎక్కినా. నేను మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఆడే తీసుకొచ్చింది ఆ గల్లకెళ్ళి. కెమెరాలో చూసి సీసీ కెమెరాలో చూసి ఇటు దాకా వచ్చిన నేను. ఇంతవరకు ఉంటే పక్కకి నాకు వచ్చేసిన కారు నేను నడిపి చూపిస్తాను, కావాలంటే నడిపి చూపిస్తాను. అరే చెప్పి ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నువ్వే అలా వస్తుందా నా కారు? లాడ్ చేస్తుందే నువ్వు. అలా కారు వస్తుందానికి నీకు అర్థమైతలే. వస్తే ఓకే విజయ్, కానీ పర్ఫెక్ట్ లేడు. ఎప్పుడు రోడ్డు మీద నడపలేడు. రోడ్ మీద నడితే ఏం కాదు. రోడ్ మీద పోతే నువ్వని ఉంటావు, నేనని ఉంటా కదా పక్కన. వాడు రోడ్ మించాలి ఒక్కడే తీసుకొచ్చిండు. మళ్ళీ అసలు మాట్లాడి ఉన్నా అని చెప్తున్నావు, నా మాట వింటలేవు, నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. అరే నువ్వు వచ్చినావు, వీడికి వచ్చినాక తెలుసుకుంటే ఏం మాట్లాడా నేను. పోనీ రాబాయ్ మెల్లగోని, తెలిసే మాట్లాడతా. పోయి ఇటు పోయి చెప్పు, అటు పోయిరా పో. బాగానే సపోర్ట్ చేస్తున్నాడు అన్నావు. ఈయనే అది అయితే ఏదో ఒకటి అయ్యేదాకా తెలుస్తుంది. సపోర్ట్ చేయి. రాదు వానికి ఇచ్చి పంపిస్తుడు. అరే అది కార్ పెద్ద కార్ రా, కంట్రోల్ అరే చూస్తావా? చూడు అట్లుంటది పోరోళ్ళకి ఇస్తే కారు. ఆపేసింది కదా, ఆపని వాడు ఎట్లా నడుతుంది చూడు. ఆ పోరోళ్ళకి ఇస్తే గిదే ఉంటది బాగా. వాళ్ళు జోష్ మీదకి వస్తారు, తీసుకుపోయి 1 మీద ఎక్కిస్తారు. ఎవడు ఫేస్ చేయాలి? వాళ్ళు అమ్మకుండా పరిశ్రమ చాలవా ఇప్పటికి? అరే ఆపరా, పక్కన మేము లేనప్పుడు నడపకు. అచ్చనే పోతున్నాం కోపం మీద అలిగి. ఆగో ఎంతసేపు పక్కన లేనప్పుడు చెప్పు నడిపేలే. అదే చెప్పు, కార్ వస్తుంది మేము తినప్పుడు నడపక పక్కన. పర్ఫెక్షన్ లేదు నీకు, మెల్ల నడపంటున్నావు కదా. రాదు నీకు రాదు. అదే పక్కన ఉంటే ధైర్యం వేరే ఉంటుంది. అన్ని కాదన్నా, ఇప్పుడు ఏమని చెప్పానా? నువ్వు కారు కాదన్నా చెప్పు, ఇప్పుడు ఏమని చెప్పు. అరే ఎందుకురా ఇట్లా జిద్దు లెక్కలు చేస్తున్నావు? నాకు కారు నేర్చుకుంటాను, ఇప్పుడు నాకు కావాలా కారు? అరే నేనే నేర్పిస్తా అన్నాను రా. నువ్వు మర్చుకుంటున్నావు, నేర్పించాలంటావు. అరే నేను నేర్పిస్తా, ముత్తుకుంటున్నా అంటే నువ్వు తెలియదురా నీకు దాని గురించి. నువ్వు అనుకుంటున్నావు వచ్చాని పొయ్యన్న గుద్దదానికి అర్థం కాదు. మళ్ళా అదే గుద్దు నువ్వు ఎన్నిసార్లు తీసినావు రా కార్? మా అంటే ఇది 2వ సారి. అవును 2వ సారి. 2వ సారికి నువ్వు కార్ వేసుకొని రోడ్డు దానికి వస్తావురా. ఇప్పుడు ఏమైనా అయినా నువ్వు అయినట్టు చేస్తున్నావు. అరే అయిందా? ఏం కానంత వరకు మంచిగానే ఉంటదిరా పిచ్చోడా. ఏమన్నా అయితే తెలుస్తుంది నీకు. ఇంకా పిచ్చోడా గిచ్చోడా రోడ్డు మీద నువ్వు అవనికన్నా గుద్దినావు. మళ్ళీ పోలీస్ స్టేషన్ లో చుట్టూ ఎవరు తిరగాలి? మీ మామ మీ అమ్మ తిరగాలి. బండి మీద మీ అమ్మని హాస్పిటల్ లో చుట్టూ తిప్పినావు. అవును. ఇప్పుడు ఓనన్నా గుద్ది పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పుతావా? అట్లా ఎందుకు అట్లా అనుకుంటున్నావా? ఎందుకు అట్లా అనుకుంటున్నావు అంటే నీకు లైసెన్స్ లేదురా. నీకు అర్థమైతలే, నీకు మైండ్ కార్ తీసుకున్నా నీ బాధ వస్తలే. నా కార్ అరే కార్ తీసుకోపోయి గుద్దురా, ఎవరు లేని కాడ తీసుకోపోయి ఎక్కి ఇంకో కార్ వస్తుంది. లేకపోతే నేను కార్ లేకుండా పోతా. నువ్వు మంచిగా కాదురా నాకు. కార్ నేర్పిస్తాను. మొన్న నేను ఇయ్యలేదా ఫామ్ హౌస్ కాడ? ఇచ్చిన ఫస్ట్ ఓవర్ ఇచ్చిన 15 నిమిషాలు ఇచ్చిన. 10 నిమిషాలు ఇచ్చినావు. అది కూడా ఏది 6 నుంచి ఆ గేట్ నుంచి ఇది దాకా నుంచి గేట్ కాదు అంత అయిపోయిందా? ఒక్కటే సార్ మొత్తం మొత్తం ఇంటి అన్న కాలట్టుగానే మొత్తుకుంటుండు. బాధ అది నేను గుద్దుతా అవన్నీ కాదు, నా గురించి నువ్వు ఎందుకు ఎట్లా అంటున్నావు? మళ్ళీ చేస్తున్నావు అట్లా అనిపిస్తుంది అన్న. చల్ ఇదే ఇట్లా చేస్తావు అనుకోలే, ఇట్లా మాట్లాడతావు అనుకోలే నువ్వు. చూసినావు అని మాటలు. నేనంటే వాడు కార్ వాడిని కార్ తీసుకొచ్చినందుకు బాధ అంట. వాడి గురించి ఆలోచిస్తలేదు. మాట్లాడుతున్నావు అది కాదు. వీడియో ఎందుకు పెట్టినావు అంటే నీలాంటి వాళ్ళు రోడ్ల మీద బండ్లు లైసెన్స్ లేకుండా వేసుకొచ్చి ఇంట్లోని లేని పరిశ్రమలు పెడుతురు.
ఏమైతుంది తెలియాలి వాళ్ళకు కూడా. అరే నువ్వు మంచిగా ఉంటావు, రోడ్ మీద పోయిన పుసున గుద్దేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడుతావు అది ఆలోచించు, అది ఆలోచించలేదు. ఫస్ట్ అరే నీ ఆధార్ నాకు ఆధార్ పాన్ పంపి రేపు లర్నర్స్ నేను బుక్ చేస్తాను ఆన్లైన్ లా. తర్వాత నువ్వు నడుపురా నాయన, నిన్ను ఓడొద్దు అంటుండు. అరే నువ్వు మేము కూర్చొని ఉంటే మాకు నడపనీకి ఒకటి ఉంటే మాకే మంచిది కదరా. అరే అప్పుడు నీకు ఇయ్యలే కారు ఇచ్చా అన్న ఇచ్చా మొన్న ఫామ్ హౌస్ లో నీకు అవునన్నా ఒక తప్పు చేస్తున్నాడు మనిషి, ఏమైనా ఉంటే అవును నువ్వు రెస్పాన్సిబిలిటీ ఇస్తావా? సరే సరే 10 నిమిషాలే ఇచ్చిన అదే నా నీ బాధ. అవును 10 అయితే నువ్వు నాకు చెప్పకుండా వేసుకొని వస్తావా? అరే ఇప్పుడు ఏమైందన్నా నేర్చుకోరా భయ్, ఒకటేసారి ఎందుకు హైవే ఎక్కేస్తావా డైరెక్ట్ మెల్లగా నేర్చుకుంటున్నా. నేర్చుకోవాలి ఖాళీ రోడ్ల మీద వస్తే కూడా అట్లనే చేస్తున్నావు. ఏమంటుండ్రా భయ్, నీకు అర్థమైతలేదు. నీ బాధ మంచిగా నాకు లైసెన్స్ చెప్పి కావాలి, నాకు ఏజ్ ఉంది అన్ని ఉన్నాయి. అరే ఇగో ఊకే బాధపడకు, నేర్పిగా నేను వచ్చింది, నేను పక్కన పని చేయి, అర్థం చేసుకుంటా. ఇంకొకటి రాయలు కొట్టించుకొని రాపు. కొడతావా పక్క? ఇప్పుడు నేను అరే కోపంలో నడిపితే కాదా మంచిగా చేస్తుండే మనం చెప్పొచ్చు, ఇంకా ఎంకరేజ్ చేయాలి కానీ ఇట్లాంటి ఇది ఎంకరేజ్ చేసేది కాదు, తెలియకుండా చేసేది. అరే ఇది దీని సీసీ వేరు, ఇంజన్ కెపాసిటీ వేరు, ఇది ఎక్సిలేటర్ ఇస్తే బండి ఉడికిపోతుందిరా. నువ్వు కంట్రోల్ చెయ్యలేవు, నీకు స్టీరింగ్ అలవాట్లేదు, స్టీరింగ్ నువ్వు తిప్పలేవు టర్నింగ్స్ లాగా. నేర్పించచ్చు కదా, అన్ని చెప్తున్నావు నేర్పిస్తలేవు. నువ్వు నన్ను నేర్పి అని ఇప్పుడు అడగొద్దురా. ఆడ నేను వండుకొని ఉన్నప్పుడు నాకు చెప్పకుండా కార్తాలం తెచ్చినావు చూడు, 10 నిమిషాలు ఇచ్చినావు నాకు చెప్పకుండా కార్తాలం తెచ్చినావు చూడు, అప్పుడు అడగాలి నువ్వు నన్ను. అన్న నువ్వు నేర్పి నాతో లేపితే నువ్వు నిద్ర డిస్టర్బ్ అవుతా అని చెప్పి 4 నుంచి నీకు నిద్ర లేదు, లేపితే డిస్టర్బ్ అవుతా అని చెప్పి తీసుకొచ్చినట్ట వాడు. అన్ని కాదు, నీకు ఆడిస్కా నీకు ఆడుతుంది ఒకటేరా కార్ ప్రాబ్లం గురించి ప్రాబ్లం కాదు రాబోయే కార్లే ప్రాబ్లం. కార్ మీద అరే ఆడు ఫీల్ అవుతుండే విజయాన్ని తీసుకపోయి ఒక ట్రయల్ కోపం ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా తీసుకొస్తా కోపంలో చేసుకుంటాడు. మరి ఏం చెప్పాలి? ఫ్రీ ఉంటే నడిపితే మెల్ల చేయరా భయ్, మళ్ళీ నీకు గౌరవం చేస్తున్నామా లేకపోతే నేను ఏమైనా తక్కువ చేస్తున్నామా? నువ్వు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతున్నావు? ఏం తక్కువ చేస్తున్నావు? ప్రాబ్లం ఏంటన్నా నీకు అది చెప్పు. అరే నువ్వెందుకు పోతాను? అరే నువ్వు అర్థం చేసుకోవా అన్నా, నువ్వు కార్ నడుపుతున్నా తెంగి నడిపినా నార్మల్ ఖాళీ ప్లేస్ అని అట్లా. ఈడ ఖాళీ ప్లేసే రా, నువ్వు నాకు ఆడి నుంచి తీసుకొచ్చినావు కదా రోడ్ మీద, అది టెన్షన్ అయింది. ఇప్పుడు నేను నీ కార్ మొన్న నేర్పించినోని, నీకు ఎంత వచ్చు నీకు ఎంత రాదు నువ్వు ఎంత నడుతావు నాకు తెలియదా? తెలిసేనా? మరి తెలిసినప్పుడు దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతాను కదా. రియాక్ట్ అవుతా. మొన్న మంచిగా నడిపినావురా రోడ్ల మీద, ఎవరు లేని కాడ నడపడం వేరు, ట్రాఫిక్ లా ఒకటి అడ్డం వచ్చినప్పుడు ఆపడం వేరు. కార్ తీసుకొని వెళ్ళిపోవడం అయిపోతుంది అన్న, ఇవన్నీ వద్దాను. సింగల్ రోడ్ డివైడర్ ఉండదు మధ్యలో, ఆపోజిట్ వెహికల్స్ వస్తుంటాయి. కార్ ప్రాబ్లం కాదురా బయట మాటలు తలగబెట్టా తన్నుడు ఎందుకు? నేను ఏమన్నా నేను ఇంత పెట్రోల్ వచ్చి తలగబెట్టేసే కావాలంటే పెడతానా తంతున్నావు కదా. నువ్వు తన్నుడు కాదురా, కావాలంటే రాయి తీసుకొని ఎత్తేసే పోనీ కారు. ఎందుకు ఎత్తేసానా? నాకు ఏం అవసరం అన్న, తంతున్నావు కదరా దాన్ని. కార్ వల్ల నాకు చోట్లాడుతున్నాను, కార్ వల్ల కాదురా నేను కొట్లాడేది. ఎందుకన్నా నువ్వు జోక్స్ నువ్వు మజాక్ చేస్తున్నావు విజయ్? చేస్తున్నాడు మొత్తం అంతా. కారు వద్దే ఏమవుతావు, ఎట్లా ఉంటావు? నడుచుకునే తిరుగుతా, నేను నడుచుకునే చేస్తా. మా ఇంట్లో ఏమో బండి ఇస్తలేదు నాకు యాక్సిడెంట్ అయిన పని నుంచి. సరే నేనే నడుచుకుంటూ పోతాను రాబాయ్, మీరు తెచ్చుకున్నారు మీరే అలా నాకు తెలియదా ముందే ఉండని రాబాయ్. నేను పోతాను, కాలు నొప్పు అని మెల్లగా నాకు కాలు నొప్పు ఉందని కాలుసుకో వద్దుకో. ఏమొద్దు, నువ్వు తెచ్చినావు కదా చెప్పేది తర్వాత విజయాన్నతో నువ్వు విజయాన్ని ఉన్నాడంటే నీకు విజయాన్ని ఉంటే ఎందుకు అట్లా అనుకుంటున్నావునా? విజయాన్నతోనే అరే అలా ఇద్దరు ఉంటారు. అవునా మరి నాకు చెప్పకుండా వచ్చినావు కదా, విజయాన్ని వచ్చినావు కదా, అనుకుంటే లేపాలి రాబాయ్. ఫోన్ చేయలేదు, వాడు పోతుంటే నేను మధ్యలో కనిపిస్తున్నాడు, ఎక్కించుకున్నాడు. ఏం చేస్తున్నావు అంటే డ్రైవింగ్ చేస్తున్నాను అంటారు, నువ్వు ఒక్కరు ఎందుకు పోతావు అన్నాడు అంటే అన్నావు అనుకున్నాను. మరి నువ్వు ఒక్కరు ఎందుకు పోతావు అని తిట్టినాను. సరే నువ్వు మధ్యలో కలిసినావు, నువ్వు మధ్యలో కలవకుండా వాడు ఒక్కడే ఉన్న రోడ్డు మీద కూర్చుంటే ఏంటి పరిస్థితి?
ఏం చేస్తా నేను అదే మేమిద్దరం లేకుండా తీయకరా భయ్, మేమిద్దరం ఇట్లా ఎవరైనా ఒకళ్ళు ఉంటే అప్పుడు తీ బండి. కారే నడపను మీకు అదే నడపను కారు మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నాం. కార్ నిన్ను ఎవరు నడపకంటలేడురా భయ్, అర్థమైతే ప్రాబ్లం ఏంది చెప్పు. ఏందంటే నీకు లైసెన్స్ లేదురా, లైసెన్స్ వచ్చేదాకా ఆగు. ఇప్పుడు మళ్ళీ ఇంత చేసి వాడిని బాధ పెట్టేందుకు పోనీ నేను బండి మీద వచ్చి బండి వేసుకో, బండి చూసి విజయ్ పక్కన నేను చూసుకుంటా నడుపురా భయ్, అలిగిన కాడికి చాలు కానీ నువ్వు తీ బండి నుంచి ఎంత వచ్చినా మరి నడరా భయ్, మళ్ళీ చెప్తున్నట్టు కాదు మెల్లది. ఏ కోపం నడప కదా, మెల్ల నడపో. అఫ్రోజ్ నువ్వు వీడియో కంటిన్యూ చేయి. సరే అన్న. నువ్వు ఎట్లా నడుపుతున్నావు? అది అవు పొడిరా. జాగ్రత్త, రాయి ఉంది, రైట్ సైడ్ లో రాయి ఉంది. అరే మెల్లవో. ఒక్క నిమిషం ఆగు. చూడరా ఏడెక్కిస్తున్నావు మొత్తం నువ్వు. అది పిక్చర్ బాగా నీకు, నీకు నీ వల్ల ఆయనతో కొట్లాడి నీకు కారు ఇస్తే ఇట్లా చేస్తావు అలా మెల్ల పోయిందంటే పిక్చర్ రాడు. అవునా అరే మళ్ళీ అన్నానంటే నువ్వు తీసుకొచ్చి తమాషా చేస్తున్నావా? అన్న ఫోన్ చేయి, అన్న ఫోన్ చేయాలి, అన్న ఫోన్ చేయి. ఆయన నిన్ను నమ్మి ఇచ్చేళ్తే బండి నువ్వేమో ఇలా అన్న ఫోన్ చేయరా. ఫోన్ చేయగానే మళ్ళీ అన్న ఫోన్ చేస్తున్నాను, నాకు అర్థమైతే లేదు. ఎక్కించినావు ఇప్పుడు చెప్పేసి మళ్ళీ చెప్తాను, వద్దు చెప్పేది నువ్వు. అవురా బాయ్ చెప్పాలి, అన్న చెప్పకపోతే ఎట్లా? అరే అవురా ఫస్ట్ ఫోన్ చేస్తున్నాను, ఎందుకు వస్తున్నాను? అరే వద్దనా అని చెప్తుండే. అరే చెప్పినావు అనుకో, వీడియో అబ్బే మళ్ళీ వీడియో పెట్టినావు ఎందుకన్నా? సరే వద్దనా అన్నకేం చెప్పు, అన్నకి చెప్పినాక మంచిగా ఉండదు. ఫస్ట్ కాదు నువ్వే తీయాలా? అరే అరే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు నా మీద, ఎందుకు ఇట్లా అవుతుంది నాకు? ఇప్పుడు రేపు రోజున తెలిసిన కూడా నా పేరు చెప్పవాక. ప్లీజ్ అని చెప్పగానా? మెల్ల మెల్ల అన్నా, ఇదేమో ఇన్నానేడా? అన్నా ఇదేమో అయిందన్నా కార్కి పోయింది. ఒక్కొక్క పని చేయాలి. తెలియకుండా చేపియాలి. ఇప్పుడు అవులా అని మారాను, ఏం చేస్తాను? నన్ను నమ్మి ఇచ్చిపెట్టి పోయింది ఆయన. ఇప్పుడు సైలెంట్ ఎందుకు పెడతా? అరే అప్పుడు నాడు కాదు ఫోన్ నాడు ఆపేరా నువ్వు, వీడియో ఆపే నువ్వు.